లష్కరే తైబా టెర్రరిస్ట్ స్లీపర్ సెల్స్ ఆర్ టు దట్ మ్యాటర్ హిజ్బుల్ ముజాహిద్దీన్ స్లీపర్ టెర్రరిస్టులు జైషే మొహమ్మద్ స్లీపర్ సెల్స్ అంతా యాక్టివేటెడ్ ఉన్నాయి కాబట్టి బయటికెళ్ళి మనకి ఎంత పెద్ద దాడి ఉంటుందో మనకు తెలుసు కాబట్టి ఇంటర్నల్గా కూడా మన శక్తులతోని మనం అప్రమత్తంగా ఉండాలా, మన రక్షక బలగాలను మనం అప్రమత్తం చేయాలి ఫ్రెండ్స్. ఐఎమ్ సమ్మింగ్ అప్. ఇవాళ భారత్ రక్షక బలగాలు కూడా S-400ని యాక్టివేట్ చేసి పెట్టేసినాయి. మన యాంటీ డిఫైల్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్ సిస్టమ్ ఉంటుంది కదా, దాన్ని కంప్లీట్గా ఇవాళ యాక్టివేట్ చేసి పెట్టేసినాయి. నిన్నటి దాకా ఇలా పాకిస్తానీ డిఫెన్స్ మినిస్టర్ ఏమని అన్నాడు, న్యూక్లియర్ అని అన్నాడు. ఏమైందిరా, నీ నోట్లో మనబడ్డదా ఇప్పుడు? ఏమైందిరా? ఘర్ సే నికల్తే హి న్యూక్లియర్ బాంబ్ అన్నాడు. కూర్చు దూరు చల్తే హి అనగానే ఇండియా ఆపితే మేము కూడా ఆపుతాం. నువ్వు చేసింది ఏంది, మేము ఆపేదేంది? నువ్వు చేసింది ఏంది, మేము ఆపేదేంది? పైజామా నాడలు గతి లేనోడా, బూట్లు వేసుకొని సూట్ బూట్లు వేసుకుంటావు. అది ఉతికినరో లేదో కొన్ని సంవత్సరాల నుంచి, నీళ్ళే లేవు కదా ఫాల్తుగాన్లకు. ఈడికి ఆగిపోయిందా అంటే ఈడికి ఆగలే. ఇడు చూడు, ఇదే డిఫెన్స్ మినిస్టర్ గాడు CNN న్యూస్ ఛానల్స్లో వాళ్ళు ఏమని అన్నారు, అరే ఏమైందిరా భయ్ అవులగా నువ్వు 5 ఫైటర్ జెట్లను కొట్టినావట కదరా భారతదేశంలో అని అనగానే, నేను సోషల్ మీడియాలో చదివినా. అంటే నీ దగ్గర ఇంటెల్ రిపోర్ట్ లేదురా, నీ రక్షక బలగాలు నువ్వు చెప్తున్నారా చిల్లరగాలు? ఇగో గిసుంటి మీడియాను పెట్టుకుంటారు. అండ్ వీఆర్ సేయింగ్ దిస్ ఇస్ అ న్యూస్ ఇన్ సోషల్ మీడియా కాదు, దిస్ అన్ అబ్సల్యూట్ న్యూస్. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ మై డేటా. ఇవాళ ఫ్రెంచ్ మేడ్ స్కాల్ప్ మిజైల్స్ మన భారత్ యూజ్ చేసిందట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ గైడెడ్ మిజైల్స్ ఇన్ ది వరల్డ్. ప్రిసిషన్ టార్గెట్ సెట్ చేసినామనంటే పోయి జిడి బక్షి గారు మాట్లాడుతుండే నేను రిపబ్లిక్ ఛానల్లో, పోయి 1 to 3 మీటర్ రేడియస్లో కొట్టి పడుతుందట థల్మని. ఫ్రెంచ్ స్కాల్ప్ మిజైల్స్ యూజ్ చేసిరట. మీ లెక్క అవుట్డేటెడ్వి కాదు జైన్ రమ్మన్, మీ లెక్క అవుట్డేటెడ్వి కావు. అయితే వీళ్ళు పెద్దగా నేను ఏమని మాట్లాడుతున్నారని అంటే ఫ్రెండ్స్, ఒకటి వీళ్ళందరూ ఏమని మాట్లాడుతున్నారంటే భారత్లో ఇట్లా చేసిరు, భారత్లో అట్లా చేసిరు, భారత్లో ఇట్లా చేసిరు అని అంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. JF-17 స్టెల్త్ ఫైటర్ జెట్లు కూడా ఏవైతున్నాయో వాటిని కొట్టిపడేసింది. ఆ వీడియో పెట్టి ఒకసారి. స్టెల్త్ ఫైటర్ జెట్ అని కూడా భారత్ కొట్టిపడేసింది చైనీస్వి. ఇవాళ పాకిస్తాన్లో ఏదైనా భయం అవుతుంది ఆర్ టు దట్ మ్యాటర్ ఏమైనా ఉన్నది అని అంటే సిగ్గు తప్పిన ఫాల్తుగాన్లకు इगो इदिनों रख साथ पाकिस्तान में भी हिंदू भी है, सिख भी है, मेजॉरिटी मुसलमानों की है, ईसाई भी है, सब एक जान है. हम जब दूसरे मुल्कों में जाते हैं तो मैंने देखा है कि एक ही प्लेट में बैठ के खा रहे होते हैं पाकिस्तानी भी और इंडियन भी. कोई फर्क नहीं है इंडियन पाकिस्तानियों में, कल्चर सेम है, जबान सेम है. वो उस उर्दू को हिंदी कह देते हैं और हम हिंदी को उर्दू कह देते हैं. कोई फर्क नहीं है. ना इंडिया से हमारी दुश्मनी है, ना इंडिया की पाकिस्तान से दुश्मनी है. ये एक गवर्नमेंट है मोदी जिसने दिमाग खराब किया हुआ है, जिसका अपनी खोपड़ी आउट हुई हुई है और सारी दुनिया को वो बदवनी में डाल रहा है. तो इंडियन को भी चाहिए, पाकिस्तानियों को भी चाहिए, एक इंसान को काबू में लाएं. आप एक की खोपड़ी को सेट कर देंगे, पूरी दुनिया में अमन हो जाएगा. उसकी खोपड़ी खराब हो गई है. पहलगाम में उसने खुद वो किया है, जो कुछ किया है पहलगाम में, जो कुछ हुआ है, बेगुनाह लोग मारे गए. अब उसकी भरपूर मजम्मत करते हैं. इस्लाम तो मैदान जंग में बूढ़ों और बच्चों को कत्ल करने की इजाजत नहीं देता, वो सयाहों को कत्ल करने की कहां से इजाजत देता? तो पाकिस्तान का इस पहलगाम वाले वाकये से कोई ताल्लुक नहीं है और उस वाकये की हम भरपूर मजम्मत करते हैं. और जो जुल्म पहलगाम में लोगों पर हुआ, इंडियन पर हुआ, हम उसमें इंडिया के साथ है, इंडिया वालों के साथ है. तो एक आदमी की खोपड़ी खराब हुई है, एक आदमी की खोपड़ी खराब అయిందంట, అది మోదీదంట. మోదీయే పహల్గాం చేపించిండట. తెరీ నాకు వచ్చింది మింగుకుంటున్నా. कश्मीरी जेनोसाइड तेरा बाप ने किया? किसने किया रे कश्मीरी जेनोसाइड? भारत का बंटवारा तेरा बाप ने पूछा था, वो तो तेरा जिन्ना जिंगली जन्ना. భారత్ పాకిస్తాన్ ఏక బిచ్చం బతుకుల ఫాల్తుగాన్లు మీరు మేము ఒకటారా? మీరు మేము ఒకటా? ఏం మాట్లాడుతున్నారా? మోదీ వల్ల అయిందట. మోదీ సై టికానా पे लगाया तुम लोगों को. पिछले सरकार तुम्हारा पिछवाड़ा चाटती थी, तुम हरकत करके जाते थे और फकर जिक्र करते थे और हम चुड़िया पहन के बैठते थे. आज नया भारत कुछ अलग है. जब तेरा पिछवाड़ा में लात लग रहा है तो तेरे को लग रहा है एक इंसान का खोपड़ी फिर गया. अगर तेरा खोपड़ी सही में है तो समझने की कोशिश कर. जब लात पिछवाड़ा पे मारती है तेरा अकल सीधा होने लगा है. నీ అక్కలు అప్పుడు మంచిగా అవుతున్నది రే, నీ పిచ్చివాడ మీద లాత పడ్డప్పుడు. మోడీ అంటే నెత్తి తిరిగిందట. మోడీని జరిపేస్తే కథం అయిపోతుందంట. ఎందుకు? వెనకకైనా వచ్చిన నీ సర్కారులు ఉండే చూడు, వాళ్ళు సపోర్ట్ చేసుకోని నరా ఫాల్తుగా. ఇండియా పాకిస్తాన్ ఒకటా? ఒక్క తలలో తిన్నామా? మళ్ళీ ఒక్క తలలో తిన్నోళ్ళు దేశాన్ని ఎందుకు కూడా కొట్టిండ్రా? నీ జంగిల్ జిన్నగాడు
ప్రధానమంత్రి అయిదామని చెప్పి ఒక పార్టీ వాడు ఈడ కూడా మావాడు ఒకటి దరిద్రుడు అప్పుడు జమైన ఉండే వెనకడికి ఐడియాని యాక్సెప్ట్ చేసిర్రు. ఇవాళ వచ్చి మళ్ళీ భారత్ పాకిస్తాన్ అమన్ అని అంటున్నారు. ఇన్ని సంవత్సరాలైనా చిప్ప కఠోరాలైంది మీరు బతకలేరు, మీరు భారత్తో కంపేర్ చేస్తున్నారు. ఉచ్చ వస్తే కొట్టుకోపోతుంది 140 కోట్ల జనాభా భారత్లో, వాళ్ళు ఉచ్చ వస్తే పాకిస్తాన్ కొట్టుకోపోతుంది వరదలల్లా. ఇది మీ అవకాశం చెప్తున్నా. మీరు ఇండియా పాకిస్తాన్ ఒకటంట. మీరు ఎట్లాంటి సామర్థ్యం ఉన్నా నెట్ వరకు తీసుకున్నారా తీయ పీపీటీకి రా. మీ చైనీస్ రేడార్లు పనిచేయలే, డ్రోన్లు వచ్చి బాంబులు వేసిపోయి మీకు చెడ్డి లిపితే కూడా మీకు తెలియలే. ఇగో ఇది మీ అవకాశం. బిచ్చం బతుకుల దగ్గర చారణ పైసలు వస్తే తీసుకుంటారు మీరు ఇవాళ మాట్లాడతారు. ఇక్కడికేను ఉన్న వత్తాసు వాళ్ళకే $10 కోసం మాట్లాడేటోళ్ళు యుద్ధం చేస్తే ఏమొస్తుంది, నాకు మంచి మాటలు వస్తాయి పొద్దున చిలికనగా అలాంటారు వీళ్ళని, చిలికనగా అలాంటారు. హైదరాబాదీ భాషలో చిలికన్ అని అంటే ఏందో అర్థమవుతుంది. అండ్ ఇప్పటిదాకా అన్నవారు హమ్ అమన్ చాతే, హమ్ కభీ భీ జంగ్ నై చాతే, హమ్ కభీ భీ ఏ నై చాతే అని అన్నాడు కదా. ఇప్పుడు డేటా పెడుతున్నా చూడరా రే. ఆడ పేరేమో ఉండే ముఫ్తీ తారీఖ్ మసూద్ ఏమో ఉంటుంది అని పేరు. ఈ సాజిద్ మీర్ అనేటోడిని వీళ్ళు డినై చేస్తుందా పాకిస్తాన్? ఈ సాజిద్ మీర్ అనేటోడు టాప్ ఎలిటీ కమాండర్. వీడిని సాజిద్ మాజిద్ అని కూడా అంటారు, ఇబ్రాహిం షా కూడా అంటారు, ఇన్ని వాసీ అని కూడా అంటారు. టాప్ లష్కరే తైబా కమాండర్. వీడు లాహోర్ పంజాబ్ ప్రావిన్స్లో ఎక్కువ తిరుగుతుంటాడు. 26/11 ముంబై అటాక్స్లా వీడు మెయిన్ ప్లానర్. 2008 ముంబై టెర్రర్లో కూడా వీడు ప్లానర్. వీడు డేవిడ్ హెడిలీని కలిసిండు. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్స్లో మొత్తం బయటపడ్డది. వీడు FBI మోస్ట్ వాంటెడ్ లిస్టులలో ఉన్నాడు. వీడి మీద నెత్తి మీద ఇనాం ఉన్నది, $5 మిలియన్ బౌంటీ ఉన్నది. ఇన్ని పాకిస్తాన్ కవరప్ చేసుకుంటూ వచ్చింది. వీడికి ISI లింకులు ఉన్నాయి. వీడు చచ్చిపోయిండు, ఫేక్ డెత్ క్లెయిమ్ పెట్టిరింది వెనకటికి. పాకిస్తాన్ రిపోర్టెడ్లీ డిక్లేర్డ్ మీర్ డెడ్ ఆర్ అన్ట్రేసబుల్ ఫర్ ఇయర్స్ బట్ క్వైట్లీ అరెస్టెడ్ అండ్ జైల్డ్ హిమ్ ఇన్ 2022 అమిడ్ FATF ప్రెషర్. అందుకే ఇవాళ భారత ప్రధాని కూడా ఈ FATF ప్రెషర్ తీసుకురానికి ప్రయత్నం చేస్తుండు ఫ్రెండ్స్. నీ భారత ప్రధాని ఎక్కడెక్కడ అడుగులేస్తుండో చూడు. నీ భారత్ని కింద పడనియడు భయ్ నీ ప్రధాని. మే భారత్ కో జుక్నే నై దూంగా, మే భారత్ కో రుక్నే నై దూంగా, సౌగంధ్ ముజే ఇస్ మిట్టీ కి, మే భారత్ కో రుక్నే నై దూంగా, భారత్ మాతాకి జై అని సౌగంధ్ తిన్నాడు. మీరే ఆరా కంపారిజన్లకు దిగుతున్నారు చిల్లర నా కొడుకులు అంతా కలిసి. ఈయనకి ప్లాస్టిక్ సర్జరీ చేసిర్రు ఈయన గుర్తుపట్టొద్దనని. ఈ కంప్లీట్ వీడు ఫైల్ మొత్తము బయటికి ఇలా ప్రపంచానికి మొత్తం చూపెట్టింది మన ఫారిన్ సెక్రటరీ. ఈడంటాడు ఇండియా పాకిస్తాన్ వాళ్ళు అందరూ కలిసి ఒక తలలో తిన్నారట. మళ్ళీ ఒక్క తలలో తిన్నోళ్ళు ముంబై అటాక్ ఎందుకు చేసిర్రా? ఆడ బేగూనానాయి మారానాయిగా. అలా మీ మతం పేరు ఎందుకు తీసుకొస్తారు మళ్ళా? టెర్రరిజంకి రిలీజన్ లేదని అంటారు. బట్ అందరు టెర్రరిస్టులు గా రిలీజన్లకైనా వచ్చిరు కదా. అజ్మల్ కసాబ్గానికి ఒక ఆరెంజ్ కలర్ తాడు కట్టి, ఎర్రతాడు ఆరెంజ్ కలర్ తాడు కట్టి హిందూ టెర్రరిజం అని చెప్పి చూపడానికి ప్రయత్నం చేసిర్రు. మనోళ్ళు బుక్కులు కూడా రాసిరీడ. సిగ్గులు శరాలు ఉండాలా, మీరు అప్రమత్తం కావాలి ఫ్రెండ్స్. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.